నమస్కారం సిటీ న్యూస్కు స్వాగతం. కామారెడ్డి పట్టణంలో మహిళలతో నిర్వహిస్తున్న 245 పోలింగ్ బూతులో తల్లిదండ్రులతో పాటు ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. serial number. Jitesh Vishwanath Patil. రోజు మనం అందరూ పౌరులు అందరూ మన ఓటు హక్కు ఖచ్చితంగా వినియోగించాలి. ఈ అవకాశం మనకి 5 సంవత్సరాల్లో ఒకసారి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన కామారెడ్డి జిల్లాలో ఉన్న అందరు ఓటర్లకి నా విజ్ఞప్తి, మీరు మీ పోలింగ్ స్టేషన్కి మీ ఐడెంటిటీ కార్డ్ 12 రకమైన ఐడెంటిటీ కార్డ్స్ మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలౌ చేస్తుంది. మీరు దాంట్లో ఏదో ఒకటి తీసుకొని మీ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి త్వరలోనే మొదటి గంటలోనే మీరు మీ ఓటు హక్కు వినియోగించండి. అండ్ తప్పకుండా మీ కుటుంబ సభ్యులు అందరికీ తీసుకువెళ్ళి మీ అధికారం వాడుకోండి. ధన్యవాదాలు. 1,00,000 మెజారిటీతో జహీరాబాద్లో కమలం వికసిస్తుంది. అన్ని వర్గాల ప్రజలు బీజేపీతోనే మోడీ బీబీ పాటిల్లకు ముందస్తు శుభాకాంక్షలు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీలో గల మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 215 పోలింగ్ బూతులో ఓటు హక్కు వినియోగించుకున్న కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1,00,000 ఓట్ల మెజారిటీతో బీబీ పాటిల్ గెలుపు ఖాయం అని, అన్ని వర్గాల ప్రజలు బీజేపీతోనే ఉన్నారని అన్నారు. మోడీ బీబీ పాటిల్లకు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. పంపించండి, కనీసం చేసుకుంటాను. 250 గోపికా నిఖిల్ 256 ఆధార్ అయిపోయినాయి, ఎలక్షన్లు అయిపోయినాయి, పని చాలా అవుతుంది. పని ఒక 10 రోజులు అయితే వర్గంలో పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి భారతీయ జనతా పార్టీ బీబీ పాటిల్ గారికి ఓటేయడం జరిగింది. కామారెడ్డి నియోజకవర్గంలో గతంలో 2 ముఖ్యమంత్రుల మీద గెలిపించిన ప్రజానీకం ఈరోజు కూడా ఇంకా ఎక్కువ మెజార్టీతోని బీబీ పాటిల్ గారిని గెలిపిస్తారనే నమ్మకంతో ఇవాళ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను. ఖచ్చితంగా భారీ మెజార్టీతోని జైరాబాద్ పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి బీబీ పాటిల్ గారు భారతీయ జనతా పార్టీ తరపు నుంచి పార్లమెంటు సభ్యుడిగా పార్లమెంటుకు
ఓట్లు వేసి గెలిపిస్తారు. ఖచ్చితంగా 1,00,000 మెజారిటీ వస్తుందనే నమ్మకం నాకుంది. కాబట్టి ఈరోజు ఓటును వినియోగించుకున్నాం 215 బూత్ నంబర్లో. అలాగే ప్రజలందరూ కూడా ఓటును ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఓటు అనేది మన మాటకు బలం. ఓటుతోనే ఏదైనా సమాధానం చెప్పచ్చు. మంచి చెడు మాట తప్పిన రాజకీయ నాయకునికి పనిష్మెంట్ ఇవ్వాలన్నా, మంచి వ్యక్తికి మాటతో పనిచేసే వ్యక్తికి ఓటేసి బలం చేకూర్చాలన్నా ఓటేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఓటే సమాధానంగా ఉండాలని ప్రజలను కోరుకుంటూ, ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఎండనో వాననో లేకపోతే హాలిడే అనుకోనో ఇళ్లల్లో ఉండకుండా ఖచ్చితంగా ప్రజలందరూ వచ్చి ఓటు వినియోగించుకోవాలి. ఈ భారతదేశ పౌరుడిగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఓటును వినియోగించుకోవాలి. భారతదేశ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వినియోగించుకోవడమే కాదు, భారతదేశ పౌరుడిగా భారతదేశంలో ఆధార్ కార్డు హోల్డర్గా మనం ఉండడం కన్నా మనం ఖచ్చితంగా అవి ఉన్నందుకన్నా మనం ఓటు వినియోగించుకోవాలి. 100% ఓటు పాల్గొన్నప్పుడే ప్రజలు ఈ ప్రజాస్వామ్యంలో న్యాయం చేసినట్టు అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా వచ్చి మంచి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే రాజకీయ నాయకుల్ని ఓటేసి ఎన్నుకోవాలని కోరుకుంటూ, మూడవసారి ముచ్చటగా ప్రధానమంత్రి కాబోతున్న నరేంద్ర మోడీ గారికి కామారెడ్డి నియోజకవర్గం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందులో సైన్యంలో ఒక సైనికుడిగా బీబీ పాటిల్ గారు కూడా విజయం పొందుతున్నారు. వారికి కూడా ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అట్లాగే ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఏదైతే మెజారిటీ ఇచ్చారో అంతకన్నా రెట్టింపు మెజారిటీ బీబీ పాటిల్ గారికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై మోడీ. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అది మన బాధ్యత అని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్డెర కాలనీలో గల 214 బూత్ నంబర్లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మాట్లాడుతూ, ఓటు అనేది మనకు ఆయుధం లాంటిదని, దానిని ఉపయోగించుకోవాలని సూచించారు. పోలింగ్ శాతం పెంచేందుకు ప్రతి ఒక్క ఓటర్ కృషి చేయాలని పేర్కొన్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుందని, 6 గంటల లోపు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఓకేనా? జహీరాబాద్ పార్లమెంట్ కామారెడ్డి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో బూత్ నంబర్ 214లో ఇప్పుడే నేనంటే మొహమ్మద్ అలీ షబ్బీర్ నా ఓటు వినియోగించి వస్తున్నాను. కామారెడ్డిలో ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుంది. కానీ మీ ద్వారా నేను కామారెడ్డి ఓటర్స్కు చేతులు జోడి మనవి చేస్తున్నాను. దయచేసి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళండి. బూత్లో మార్నింగ్ కొంచెం బాగుంది, ఇప్పుడు తగ్గిపోతున్నారు బూత్లో ఓటర్స్. వాళ్ళు వెళ్ళండి, బయటికి రావాలా, ఓట్లు వినియోగించాలా. మనము ఈ దేశాన్ని మేము ఒక పౌరులు ఉన్నామని నిజాయితీగా చూపించాలంటే మనం వచ్చి ఓటు వేయాలా. ఓటు మీ ప్రథమ హక్కు. మన హక్కును వినియోగించమని చేతులు జోడి మీరు దయచేసి అందరు మీ బూత్లో రండి. మీ బూత్లో వచ్చి 6 o'clock వరకు టైం ఉంది. ప్రభుత్వం 1 hour కూడా పెంచింది, 5 కాదు 6 వరకు ఉంది. 6 లోపల మనకు 85-90% పోలింగ్ అవ్వాలని మీ ఓటర్స్ మహాశయులకు తెలియజేస్తున్నాను, వాళ్ళకు अपील చేస్తున్నాను. బూత్లో రండి. आप सब लोगों से मेरी अपील है, आइए, अपना वोट अपना हक है, हक इस्तेमाल करो और पोलिंग बूथ पर आकर अपना वोट डालिए. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్లూరు గ్రామంలోని యువ ఆదర్శ పోలింగ్ కేంద్రం 184, 185, 186 బూత్లలో ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్స్ గడ్డమీది రాణి,
తిరుపతి, సంతోష్, శివ తదితర నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తీసుకోండి. మన స్టేట్ అక్కడ इसमें आइए पास में, ऐसे नहीं खींचिए, जाइए आप कारण आप मत फोटो अभी लीजिए, जो अनलीगल काम मत कीजिए। आप एक पत्रकार है, अनलीगल काम के दम से पास जाइए। ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.